హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. నేను ఇవాళ ఈ ఓల్డ్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. దీని మీద నేను మిర్రర్స్ తోటి, గోల్డెన్ బీడ్స్ తోటి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తోటి ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుని మిర్రర్స్ స్టిచ్ చేస్తాను. దీన్ని నేను మధ్యలో గ్యాప్ 1.5 తీసుకున్నాను. ఈ విధంగా రిమైనింగ్ బ్లౌజ్ అంతా ఈ విధంగానే స్టిక్ చేసుకుంటాను మిర్రర్స్. ఫస్ట్ నేను మిర్రర్ స్టిక్ చేసిన తర్వాత బ్లౌజ్ లోపలికి ఇలా ఒక పేపర్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పెయింట్ వేద్దామని. నేను బ్లూ తీసుకున్నాను. కలర్ వచ్చేసి బ్రష్ వచ్చేసి స్మాల్ 0 సైజు. ఇలా పేపర్ ఎందుకు పెట్టుకున్నామంటే పేపర్ పెట్టుకోవడం వల్ల కలర్ బ్యాక్ సైడ్కి వెళ్తూ పెయింట్ వేసినప్పుడు. ఇప్పుడు బ్రష్తో కలర్ తీసుకుంటున్నాను. బ్లూ కలర్ తీసుకుని నేను ఇక్కడ లైన్స్ గీస్తున్నాను. నేనేం పెటల్స్ కానీ డిజైన్ కానీ ఏం వేయట్లేదు, జస్ట్ లైన్స్ అనమాట. లైన్స్ గీస్తున్నాను స్మాల్. మొత్తం వీడియో చూస్తే మీకు డిజైన్ అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. చూడండి, లైట్ షేడింగ్ పైన మళ్ళీ డార్క్ వస్తుంది. ఫస్ట్ లైట్గా జస్ట్ ఒక ఫెదర్ ఇల్యూజన్ అనమాట. జస్ట్ అలా లైట్గా స్ట్రోక్ ఇచ్చి మధ్యలో డార్క్గా ఇస్తే ఒక ఫెదర్ లాగా అది ఉంటుంది, అంటే ఒక డిజైన్ లాగా అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్నాక నేను గోల్డ్ బీడ్స్ నేను నీడిల్తో ఎక్కించేసుకున్నాను. చుట్టూతా మిర్రర్ చుట్టూతా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం మిర్రర్ స్టిక్ చేసాం కదా, అది స్టిచ్ ఎఫెక్ట్ వచ్చేదానికి నేను ఇలా గోల్డ్ బీడ్స్ని చుట్టూతా స్టిక్ చేస్తున్నాను. ఇలా పైన మిర్రర్కి కొంచెం గ్లూ అవుతూ ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఈ విధంగానే మిగతా మొత్తం మిర్రర్స్ అన్నిటికి సేమ్ ఇదే విధంగా గోల్డ్ బీడ్స్తో రౌండ్ చేసుకుంటున్నాను. మిర్రర్స్ని క్లీన్ చేసుకోవాలి కొంచెం ఆరిన తర్వాత. ఇప్పుడు నీళ్ళు తీసుకుని దాన్ని సెక్యూర్ చేస్తున్నాను. బీడ్స్ ఎక్కించాం కదా మనం, ఆ బీడ్స్ని జస్ట్ ఇలా మిర్రర్ చుట్టూతా కుట్టుకుంటే సెక్యూర్గా ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. క్లీన్ చేసుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇలా చుట్టూరా. ఇది యాక్చువల్ శారీ. ఈ శారీకి బ్లూ బార్డర్ వచ్చింది. బ్లూ బార్డర్కి నేను బ్లూ కలర్ బ్లౌజ్లో ఎక్కువ హైలైట్ చేశాను. అందుకనే. ఎలా ఉందండి నా డిజైనింగ్? నచ్చిందా మీకు? నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.